హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు గేమింగ్ అఫీషియల్. ఇప్పుడైతే ఊరికే ఉంటే వాడైతే ఛాలెంజ్ చేశాను గైస్. 2v4 రమ్మని అయితే అడిగారు. మన వాళ్ళైతే ముగ్గురే ఉన్నారని ఎవరు ర్యాండమ్ అని అయితే ఇన్వైట్ చేసేసాము. ఓకే గైస్, నేను ఊరినైతే ఆడుతున్నాము 2v4. సైట్ అయితే ఇంకా రష్కి అయితే వెళ్తున్నాము. ఓకే గైస్, వాళ్ళు కూడా అరే గాయస్ అసలు ఎవడు కొట్టాడు కూడా తెలియదు గైస్. ఇచ్చాడు అట్ట కొట్టేసాడు కొంటావు. ఇదైతే ప్యాక్ అయితే చేసేసాము. ఇక్కడైతే కూడా మనవాడు ఉన్నాడు. మనవాడైతే డౌన్ అయిపోయాడు. ఫినిష్ కూడా చేసేసారు గైస్. మనం అయితే ప్యాక్ చేసుకుంటూ అయితే వస్తున్నాము. నలుగురు అయితే బయటనే వెయిట్ చేస్తున్నారు గైస్ ఎప్పుడు వచ్చారని. చూడండి గైస్, వీడు దుంకుతున్నాడు పైనుంచి. వీడికైతే 1 ట్యాప్ అయితే చేసేద్దాం. ఓకే, ఒక 1 ట్యాప్ అయితే చేసాం. ఒక ఇద్దరే గైస్. ఫుల్ డ్యామేజ్ అయితే ఓడింది వానికి, కానీ తప్పించుకున్నాడు. ఫస్ట్ వీనైతే పులికిల్ వేసుకోవాలి, మళ్ళీ రివైవ్ ఇస్తారు. ఓకే గైస్, వీనైతే పులికిల్ అయితే చేసేసాము. ఇంకా వాళ్ళిద్దరైతే ఉన్నారు, బయటనే పెట్టి సార్ కొడదాం మళ్ళీ. కాసి ఓపెన్ ఇస్తానే కన్నా అయితే కొట్టేశాడు మా అన్ని. సూపర్ ఆడుతున్నారు గైస్. వీళ్ళైతే నలుగురు ఉన్నారు. ఇంకా రష్కి తెచ్చేసాము. ఇక్కడ లేట్ చేయకుండా ఇంకా బోన్లో మనవాడైతే ఎప్పుడో చచ్చిపోయాడు. ఎవరైతే ఇంకా 1v4 అయితే నేనైతే ఆడాలా. కొనికైతే ఫుల్ రెడ్ డెమోలు అయితే పడినాయి. నలుగురు అయితే నన్ను అయితే వెంటాడుతున్నారు గైస్. ముత్య అయితే కుట్టేసాడు గైస్. అమౌంట్ వేస్తున్నారు. నలుగురు అయితే చాలా బాగా ఆడే ప్లేయర్సే గైస్. ఇంకా థర్డ్ రౌండ్కి అయితే తెచ్చేసాము ఇంకా లేట్ చేయకుండా. గాయస్, వీడైతే MP4 అయితే దింపుతానన్నాడు గాయస్. ఇందాక నుంచి స్ప్రేలు వచ్చానన్నాడు, కానీ మనం పెట్టేది 1 ట్యాప్ కదా, స్ప్రేలు దింపితే ఎంతైనా పడదు. ఒక 1 ట్యాప్ అయితే చేసాము వీడిని కూడా. ఇంకైతే పులికిలు అయితే చేసేసుకున్నాం. పులికిలు అయితే చేస్తాను. ఇంకా లోపలికి అయితే సేఫ్ జోన్కి వెళ్ళాలి గాయస్. ఇక్కడైతే జోన్ అయితే చాలా ఉంది. మేము ఇద్దరం అయితే ఇక్కడ జోన్లోనే అయితే ఉన్నాము. ఇక్కడనే ఇంకా ఇటో కూడా అయితే లోపలికి వచ్చేసాము. వాళ్ళైతే కవర్లో నుంచి అయితే వస్తూనే ఉన్నారు గాయస్. పక్కనే గాయస్ ఒక పాప అయితే చూసింది, చూసుకోలే. వీడైతే మనైతే ఫుల్ డ్యామేజ్ అయితే చేస్తున్నాడు గాయస్. ఒక 1 ట్యాప్ అయితే చేసాము. వీడిని కూడా వెళ్ళి పులికిల్ వేసుకోవాలి గాయస్ ముందు. వాళ్ళైతే ప్రతి రౌండ్ కొడతానే వచ్చి రివేస్తున్నారు గాయస్. ఇంకా ఒక్కడైతే ఉన్నాడు. అమ్మ అయితే ఉంది, ఆ పాప ఉంది. ఆఫ్లైన్ గాయస్ ఈ పాప. అందుకే గాయస్ ర్యాండమ్ కూడా నిప్పించద్దు అసలు రూమ్లలోకి. వాళ్ళ ముగ్గురు ఉన్నారని ఒక 1v4 అవుతుందని ఒకరిని పిలిచి ఆ పాప ఏమో ఆఫ్లైన్ అయింది. ఇంకా అలా 4th రౌండ్కి అయితే చేసాం. ఇక్కడైతే ఫుల్ రెడ్ నెంబర్ అయితే కొట్టేసాను. ఒకటైతే డౌన్ అయి కూడా చేశాను. చూడండి గాయస్ ఎలా వచ్చాడు. ఊకాంగా వేసుకొని వస్తానన్నాడు గాయస్. చూడైతే వదలట్లేదు అసలు నన్ను. ఊకాంగా వేసుకొని వచ్చానన్నాడు. ఇంకా లాస్ట్ రౌండ్కి అయితే చేసాం. వీళ్ళైతే జోన్లో ఉన్నారు. మావాడైతే మైక్ అందేలే. గ్లోవాల్ దిమంటే తినే తెలియ వీడైతే. లాస్ట్ అయితే నేను ప్యాక్ అయితే చేసాను. ఇంకా మెడికేట్ అయితే చెల్లిపోయి వాళ్ళైతే ఇంకా ఎలిమినేట్ అయిపోయారు. మావాడైతే ఈ మ్యాచ్లో మైక్ ఆన్ చేయలేము, వాడి బిహేవియర్ రాంగ్ అని వస్తాను. నేను మైక్ ఆఫ్ చేశాను కూడా. ఇంకా 5th రౌండ్ అయితే అసలు ఏం లేదు. అందరూ అయితే సాగొట్టినారు. అందరు రష్కి వచ్చారు. మనవాడైతే స్టార్టింగ్ అయితే వచ్చాడు. ఇంకా 6th రౌండ్కి అయితే చూసాం. 6th రౌండ్ అయితే పొచ్చినాకులో పడింది. ఒకడైతే రష్కి వస్తాడు ఊకాంగా వేసుకొని. ఇంకా అలా డౌన్ చేసేసాం. కన్నాబుర్ అయితే డౌన్ అయిపోయాడు. ఈ పాప చూడండి గైస్ ఎంత బాగా చిరిగొచ్చిందో ఆఫ్లైన్ అయినా. వీళ్ళైతే ఇంకా బేట్ నిన్నారు. లాస్ట్ రౌండ్ మనం పన్న రివైజ్ డౌన్ వచ్చే అసలు వాడు కనపరాలు గైస్. హుకాంగ్ వేసుకొని నెట్టున్నాడు. అసలు బేట్కి వస్తానే ఉంటే పుట్టినాడు. ఈ రౌండ్ అయితే గాయస్ ఇరికిచ్చారు గాయస్. నన్ను అయితే బేట్ కూడా రానికుండా చేశారు వీళ్ళైతే. ఈ రౌండ్ మాత్రం చాలా ఘోరంగా ఆడినాం గాయస్. చూడండి గైస్ ఇరికిచ్చారు గైస్. ఇంతసేపు నుంచి ఇంకా ఏమో నీళ్ళలో ఓడిపోయాను లాస్ట్ మినిట్లో. కళా ఎలాగోలా బయటకు వచ్చింటే మా వాడు ఇరికిచ్చాడు గ్లూ వాళ్ళు. వాడిని మైక్ ఆన్ చేసి చెప్దామంటే వాడేమో మైక్ ఆన్ చేయలే. ఈ రౌండ్ మాత్రం మామూలు ఘోరం లేదు గైస్. మామూలు అయితే ఇద్దరిని అయితే డౌన్ చేసేసాడు. ఇప్పుడు ఫినిష్ కూడా చేసాడు. ఇంకా ఇద్దరైతే ఉన్నారు. వీడైతే ఎగిరి హెడ్ షాట్ కొట్టేశాడు. ఇంకా ఒక్కడు వాడు నన్ను ఫుల్కిల్ చేశాడు. మా వాడైతే ఇక్కడ ఫుల్కిల్ చేశాడు. బయటకు వచ్చాను వంట కొట్టేశాడు మా వాడైతే. ఇంకా అలా 3-4 అయితే వాళ్ళు ఒక లీడ్లో అయితే ఉన్నారు.
ఇక్కడ డెజర్ట్ ఇక్కడ తీసుకొని లాంగ్ నుంచి అయితే ఆడుతున్నాం. 1 ట్యాప్ అయితే పడిపోయింది వానికి అయితే. చూడండి గైస్, ప్యాక్ చేసి మర్చిపోయి చాలా పడితే ఇంకా మనం ఊరుకుంటామా. వెళ్ళి ఫస్ట్ ఫుల్ గిల్ అయితే చేసాం, మళ్ళీ రివైజ్ అయితే కష్టం కాబట్టి. ఓకే, వీళ్ళైతే మీదికి దుంకుతున్నారు గైస్. లాస్ట్ వీడైతే ఫుల్ డ్యామేజ్ చేసాడు. నేను ప్యాక్ అయితే చేసేసుకుని, నేను ప్యాక్ చేసే వెంటనే మనోడైతే ఫుల్ గిల్ చేసాడు, వాడిని ఫుల్ ఫినిష్ అయితే చేసేసాడు. గైస్, మీరు అందరైతే సపోర్ట్ ఇస్తారు అనుకుంటున్నాను. ఎవరైతే ఇంతవరకు చూసారంటే కొంచెమైనా నచ్చే ఉంటుంది. వీళ్ళు ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడైతే డైరెక్ట్ రష్కి వస్తాను. ఒక డెజర్ట్ కూడా 1 ట్యాప్ అయితే చేసాము మనకి. అట్ట వస్తావు బ్రో, నేను ఇలా చూసుకునేట్టున్నాడు. కానీ చూసుకుని కూడా మనల్ని ఒక్క కొడదామని వెంటనే మనం అయితే కొట్టేసాడు. వరుణ్ అయితే అమౌంట్ వేస్తాడు. వరుణ్ అయితే మనం కొట్టి ఈడైతే ఒకడు ఉన్నాడు చూసుకొని అంటున్నాడు. స్ట్రైట్ అయితే నిలవని కొడదామని బయటికి వస్తానే, కానీ నేను ఉంటానా వాడిని చూసి అయితే ఎప్పుడో కొట్టేశాను. ఇంకా లాస్ట్ అయితే 2 ఉన్నారు, నేనైతే ఒక్కనే ఉన్నా గాయస్. బాగా కొట్టేశాడు గాయస్. ముత్యారైతే స్ప్రేలు అయితే భలే దింపుతాడు MP40తో. మళ్ళీ లెవెల్ రౌండ్కి అయితే చేసాం. లాస్ట్ రౌండ్ గాయస్. కొడదాం అనుకుంటే గాయస్ ఎట్టా కొట్టాడు. ఒకడైతే పక్క నుంచి వచ్చాడు, మళ్ళీ పక్క నుంచి వచ్చి చేసే పులిగిలు వేసేసాడు. మనం రివైవ్ ఇద్దామండి లేకపోయాడు. ఓకే గాయస్, లాస్ట్కి అయితే వచ్చేసింది. ఇంకా మీరు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి గాయస్. వరుణ్ అయితే కొన్ని డౌన్ కూడా చేసేసాడు, జంప్ షాట్ అయితే ఇచ్చేసి ఫినిష్ కూడా చేసుకుంటాడు. జోన్ అయితే వస్తుంది. ఇంకా లాస్ట్కి అయితే వచ్చేసింది గాయస్. మనోడు గెలుస్తాడో మాకు తెలియదు. ఫుల్ డ్యామేజ్ అయితే చేసాడు, హెల్మెట్ అయితే పగిలిపోయింది గాయస్. లాస్ట్కి అయితే వచ్చేసింది గాయస్. ఒక్క సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చేసేయండి గాయస్. ఫస్ట్ మన ఫుల్ వీడియో గాయస్ ఇదైతే. ప్లీజ్ గాయస్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా అలా హెడ్ షాట్ అయితే చేసాడు. లాస్ట్ మినిట్లో బోయా కొట్టేసాడు గాయస్. అందరు సబ్స్క్రైబ్